డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్. ఏంట్రా నీళ్లు పడుతున్నావు? నా కోసమేనా? నీకు నీళ్ళు పడ్డం తప్ప నాకు వేరే పని లేదనుకున్నావా? ఇది నేను స్నానం చేయడానికి. ఇది మా ఇల్లు. ముందు నేను స్నానం చేశాకే నువ్వు చేయాలి. పోరా, ఇది మా అక్కీలు. ముందు నేను స్నానం చేశాక నీళ్ళు మిగితే నువ్వు చేద్దు గాని. ఏంట్రా నన్నే అంటావురా? కుంటి కులాసం. ఒరే, నన్ను కుంటి అంటే నీ చేవి ఇచ్చేస్తా. నిన్ను చంపేస్తాడ్రా. ఒరే, నాతో పెట్టుకోద్దు. పోరా కుంటి. అనాథ పీనుక నా కొడుకు మీద చెయ్యేస్తావరా? అమ్మా చూడమ్మా, ఇది వాడిలంట. అవునవును, వాళ్ళక్క ఇటికిటిగా తీసుకొచ్చి ఇల్లు పేర్చిందిగా. మరి ఎరా కుంటి వెదవా, ఫ్రీగా వచ్చిందిగా నన్ను పళ్ళేలు మేస్తూ నా కొడుకు మీద చెయ్యేస్తావా? నీ 2 చేతులు విరిచేస్తాను. విరుస్తావు విరుస్తావు. ఏమిట్రా పంది పిల్లల పళ్ళు కొరుకుతావు? నిన్ను చిన్నపిల్లలతో కూడా పడతావేంటి? చూడరా, ఎక్కడి నుంచి వచ్చిన అడుగు తినే వెదవా నా కొడుకు మీద చేసుకుంటాడా? అన్ని మాటలు దేనికమ్మా? వీళ్ళేదో వేళకోళంగా ఆడుకుంటున్నారు, దానికి సీరియస్ అవుతావేంటి? వేళ కొళలాడే పిల్ల వెదవా వీడు. ఆదమర్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ నే సపరేట్ చేసి అమెరికా వాడికి అమ్మేస్తాడు. వాడు చూపు చూడు, దొంగ వెదవా. అమ్మా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. ఎలా ఒకలా చావండి. ఏదో సంతని ఇట్రా. ఏంట్రా గొడవ? బావా బావా, ఇల్లు చిన్న వాళ్ళట. నేను బాత్రూమ్ లో స్నానం చేయకూడదట. ఎవరు చెప్పారు నాన్న? ఇల్లు అందరిదేను, నువ్వు ఎప్పుడైనా స్నానం చేయొచ్చు. ఎరా, అలా చేయకుండా బుద్ధిగా ఆడుకోవాలి. సరే అన్నయ్య. గుడ్ బాయ్స్. చూసేవట్రాలుడు, ఈ సంక్రాంతికి ఇల్లు ఎంత కళకళలాడిపోతుందో. నిజం మావా. సుగుడమ్మ స్వయంగా ముగ్గులేసి గొబ్బిలు పెట్టిందిరా. అవును మావా, సంక్రాంతి మన ఇంట్లో ఉన్నట్టుంది. అదిగో దిగుతున్నారు రికార్డింగ్ డాన్స్ ట్రూప్. ఓ మై గాడ్, కాస్తులో పడేదాన్ని. పడితే నీ సమయం పోయింది, ఖర్చు మేము బాగు చేయించుకోవాలి. వాట్ టామీ, వాట్ హ్యాపెన్? ఏముంది, కళ్ళు నెత్తికెక్కి కింద కాలు జారిందిలే. వాట్ ఈస్ దిస్? చిన్న చిన్న పేడ ముద్దలు క్రికెట్ బాల్స్ లో చేసి పెట్టారు. డర్టీ థింగ్స్. వీటిని పేడ ముద్దలు అనరు, గొబ్బిళ్ళు అంటారు. పెంకుటిళ్ళని విన్నాను, పూరిళ్ళని విన్నాను. గొబ్బిళ్ళంటే ఇవేమైనా ఇళ్ళ? నీ పాడెగట్ట, ఇవి ఇళ్ళు కాదు, నీ బొళ్ళు కాదే. సంక్రాంతి నాడు సవ్యమైన ఇళ్ల ముందు ఇట ముగ్గులేసి చక్కగా గొబ్బిళ్ళు పెడతారు. దీన్ని తెలుగుదలం అంటారులే. మరి ఆ తెగులే పనికిరాదు, తెగ ఊపుకుంటూ వెళ్తుంది. ఆంటీ, హాయ్ బేబీ. ఆంటీ, వాట్ ఈస్ సంక్రాంతి? నీ కడు పొడక, తెలుగు పొడక పుట్టి సంక్రాంతి అంటే ఏమిటి అని అడిగి తెస్తాయంటే. అదంటే అందే అత్తే సమాధానం చెప్పొద్దు అజ్జుడు. సంక్రాంతి అంటే సంక్రాంతి, ఇట్స్ ఎ పండుగ. దీపావళి అంటే దీపావళి. అది చెప్పడం కాదు, దాని అర్థం చెప్పి చావచ్చు కదా అని. తెలిస్తే కదా చెప్పి తెచ్చేది. ఈ పండుగ స్పెషాలిటీ ఏమిటంటే ఇలా పేడ ముద్దలు పెట్టడమేనా? స్పెషాలిటీ అంటే ఒక రకంగా దాన్ని స్పెషాలిటీ అని అనుకోవాలి. నో ఆంటీ, యు ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ కరెక్ట్లీ. ప్లీజ్ టెల్ మీ. అదే అమ్మా, అర్ధరాత్రి ఇంకా నిద్రపోలేదా? ఈ ఇంటి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి తలుచుకుంటే నిద్ర ఎలా వస్తుందిరా? ఏం జరిగిందమ్మా? పండగ పూట నా స్నేహితురాలి ముందు అవమాన పాలైనందుకు సిగ్గుతో తలంచుకున్నాను. నీ పల్లెటూరు బావా, మీ నాన్న పూనకు వచ్చినోళ్లాగా వీధిలో గంతులేశారు. నువ్వు తీసుకొచ్చావే బావ మరుదులు, ఇంట్లో తాండవాడారు. ఆ కుంటోడు నా కాలు మీద కొట్టాడు, నా చేయి తిప్పాడు, నన్ను తోసేశాడు. ఇవన్నీ చూసి కూడా నీ పెళ్ళం నోరెత్తలేదు, ఒక్క మాట కూడా అడగలేదు. అది కాదమ్మా, అసలు నీకు తెలీదురా, ఈ ఇంట్లో వాళ్ళంతా నా మీద ఏదో కుట్ర పన్నుతున్నారు. ఒరే, నేను ఇలా గొంతు చించుకుని అరుస్తుంటే సమాధానమైనా చెప్పకుండా వెళ్ళిపోతావే? ఏమిటమ్మా ఇది? అర్ధరాత్రి అలసి వచ్చిన వాడితో ఇవన్నీ చెప్పి సమాధానం చెప్పమంటే ఏం చెప్పను? పొద్దునే ఈ విషయాలను చూసుకుందాం, వెళ్ళి పడుకో. నువ్వు వాళ్ళందరినీ దారిలో పెట్టకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఆ విషయాలన్నీ పొద్దునే నేను చూసుకుంటా కదా, నువ్వు వెళ్ళి పడుకో ప్లీజ్. రాజు, రాజు రారా క్రికెట్ ఆడుకుందా? ఆడను రా. నీతో దెబ్బలాడానని కోపమా? అది కా చిన్న, ఇది నీ ఇల్లు. మీ అమ్మ ఎప్పుడు చూసినా మమ్మల్ని తిడుతూనే ఉంటది. మా అమ్మగారు అడిగితే నేను చెప్తానుగా. రారా ప్లీజ్ ఆడుకుందా. నేను బ్యాటింగ్ అయితే ఆడతాను. ఏమిటి, ఏమిటా శబ్దం? చప్పుడేమిటంటే మాట్లాడరే. ఓ మై గాడ్, ఈ ఫోటో పాల్గొట్టింది ఎవరు? ఎరా కుంటి వెదవా, ఈ పని చేసింది నువ్వేనా? నా మీద కక్ష కట్టి నా ఫోటో పగలగొడతావా? ఏమైందమ్మా? చూడరా రవి, నన్నేమీ చేయలేక ఆ ఫోటో పగలగొట్టాడు.
ఇవాళ ఫోటో పగలు కొట్టాడు, రేపొద్దు నన్ను నెత్తే పగలు కొడతాడు. వీళ్ళందరూ నన్ను చంపడానికే వచ్చారు. ఎరా రాజు, అమ్మ ఫోటో ఎందుకు రా పగలగొట్టా? నేను కాదు బావా, చిన్న క్రికెట్ బాల్ విసిరి. ఇక్కడ లేని వాడిని పట్టుకుని అబద్ధాలు చెప్తా. ఏంట్రా రాజు, ఎందుకు అడుస్తున్నా? బావ కొట్టాడక్క. ఎందుకు కొట్టారా? చిన్న ఫోటో అద్దం పగలు కొట్టాడక్క. వాడిని వదిలేసి నన్ను కొట్టారక్క. ఏమండి, నా వాళ్ళు ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదంటే చెప్పండి. అంతేగాని అయిన దానికి కాని దానికి పసివాళ్ళని పట్టుకుని హింసించొద్దు. ఏం సుగుణా నువ్వు చెప్పేది? అంటే నా మనసులో ఏదో పెట్టుకుని ఆ పసిపిల్లని కొట్టానంటావా? ఎవరి మనసులో ఏం పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలుసండి. నిన్న రాత్రి మీరు ఇంటికి రాగానే ఆవిడ మీకేం నూరు పోసారో నేను విన్నాను. ఏమిటే నూరి పోసాను దంచి పోసానని నా గురించి మాట్లాడుతున్నావు? అమ్మా నువ్వుంటమ్మా. ఏమిట్రా నేనుండేది? ఎవడో తాగుబోతు కనేసి దేశం మీదకి వదిలేస్తే ఆ దౌర్భాగ్యులు నా ఇంట్లోకి వచ్చి న్యూసెన్స్ చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? అత్తయ్య, నన్ను తిట్టండి కొట్టండి, నేను పడతాను. అంతేగాని చచ్చిపోయిన మా నాన్న గురించి మాట్లాడద్దు. ఆ పెద్ద గొప్ప వంశం, మాట కూడా అనకూడదు. అంత మాట పడని వాళ్ళైతే తిండికి గతి లేక అనాథ పీనుగుల్లాగా నా ఇంటికి ఎందుకు వచ్చారే? అత్తయ్య, దయచేసి అంతంత మాటలు అనొద్దు. అంతంత మాటలేంటే ఎంత మాటలైనా అంటాను. ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను. ఈ దరిద్రపు గుంపు నా ఇంట్లో చేరి నన్ను అల్లరి పెట్టి అవమాన పాలు చేస్తున్నారు. ఇల్లంతా ధ్వంసం చేస్తున్నారు. ఇదంతా చూస్తూ ఊరుకోమంటావా? ఇంకొక నిమిషం వీళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రోడ్డును పడి అడుక్కు తింటారో, దేశాన్నే దోచుకు తింటారో నాకనవసరం. పొండిరా పొండి. నాన్న చచ్చిపోయినప్పుడే మీరు కూడా చచ్చుంటే నాకు ఆవేదన ఉండేది కాదు, మీకు కర్మ ఉండేది కాదు. పొండిరా పొండి. ఒరేయ్, ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చుకో. ఏమిటి అలా ఉన్నారు? ఇంట్లోనే సమస్యలు అనుకుంటే ఆఫీస్ లో కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. పనిసరిగా చేయలేకపోతున్నాను. అందుకు నేనేదైనా చేయాలంటారా? ఎస్, మీ తమ్ముళ్ళని చెల్లని హాస్టల్లో చేరిస్తే బాగుంటుంది. అప్లికేషన్ ఫామ్స్ కూడా తెచ్చాను. అంటే ఈ ఇంట్లో సమస్యలన్నిటికీ నా చెల్లి తమ్ముళ్లే కారణం అంటున్నారా? కారణం ఎవరని కాదు, నాకు మనశ్శాంతి కావాలి. చూడండి, పిల్లలున్న ఇంట్లో చిన్న చిన్న తగాదాలు గొడవలు రావటం సహజం. మీ అమ్మగారు నా మాటలు విని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏం సమంజసంగా లేదు. నేనెవరి మాటలు విని నిర్ణయం తీసుకోలేదు. ఇది పూర్తిగా నా ఆలోచన, నా అభిప్రాయం. నా చెల్లెలు తమ్ముళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదని మీ అమ్మగారు అనడం న్యాయమేనండి. ఎందుకంటే ఇది ఆవిడ ఆస్తి కనుక. కానీ మీరు హాస్టల్లో చేర్పిస్తానంటున్నారే, ఇది మాత్రం న్యాయం కాదండి. అంటే వాళ్ళు హాస్టల్ చేర్చడం తప్పంటావా? అవును అవును. ఒకడు సరిగ్గా నడవలేని పసివాడు, మరొకడు వయసు బుద్ధి లేని చిన్నవాడు, ఇంకో పిల్ల రేపో మాపో పెద్ద మనిషి కాబోయే ఆడపిల్ల. వీళ్ళని తీసుకెళ్లి హాస్టల్లో పడేయటం తప్పేనండి. సర్లే, ఎంతకంటే ఇబ్బందులు ఉన్న పిల్లలు హాస్టల్లో చాలా మంది ఉన్నారు, అది నీకు తెలుసా? కానీ వీళ్ళు ఎవరు లేని అనాథలు కాదండి. నేను అక్కనున్నానండి. వీళ్ళని ఎందుకు హాస్టల్లో చేర్చాలి? ఈ ఇంట్లో ఉండొద్దు అని మా అమ్మంటూ న్యాయం అంటాం, నేను హాస్టల్లో చేర్చమంటా అన్యాయం అంటాం. మరి నన్ను ఇప్పుడు ఏం చేయబట్టాం? నా చెల్లి తమ్ముళ్ళు జీవితాలు కాస్త దారిలో పడే వరకు మనం వేరుగా ఉంటే మంచిదంటాను. అంటే నీ ఉద్దేశం మనిద్దరం వేరే కాపురం పెడతామంటావా? నా చెల్లి తమ్ముళ్ళని సరిదిద్దాం, నిన్ను పెళ్లి చేస్తున్నాను. వాళ్ళని వదిలేసి మనం సెపరేట్ గా ఉందామంటావా? వాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారండి, ఆస్తి ఐశ్వర్యం ఉంది, వాళ్ళ బ్రతుకులు బాగానే ఉంటాయండి. కానీ నా చెల్లి తమ్ముళ్ళకి ఎవరున్నారు? వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు? ఎప్పుడు చూసినా నా చెల్లి తమ్ముళ్ళు అదే పంట పడతాను. నువ్వు పెళ్లి చేసుకుని మరొకరింటికి కాపురానికి వచ్చావు సంగతి మర్చిపోవద్దు. కాపురానికి మరొకరింటికి వచ్చినంత మాత్రాన ఆడది పుట్టింటిని మర్చిపోవాలంటారా? పుట్టింటిని మర్చిపోమని నేను చెప్పలేదే, కానీ పద్ధతులు గుర్తుంచుకోమంటున్నాను. నువ్వు నాకు భార్యవి, ఇంటి కోడలివి. కోడలు భార్య అవడానికి ముందు నేను వాళ్ళకి అక్కని. ఎస్, నువ్వు అక్క మాత్రమే. ఒక అక్కగా నువ్వు వాళ్ళకేం చేయాలో అచ్చేయి, అంతేగాని తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత నువ్వు తీసుకోవద్దు. అది పద్ధతి కాదు. ఒక అన్నయ్యగా మీ తమ్ముళ్ళు చెల్లెలు బాగుండాలని మీరు అనుకుంటుంటే, ఒక అక్కగా నా చెల్లి తమ్ముళ్ళు బాగుండాలని నేను అనుకుంటున్నాను. మీకున్న బాధ్యత లాంటిది నాకు ఉంది అంటున్నాను. ఓహో, అందరు భర్తలాగే నేను ఉన్నాను. నా వాళ్ళని నా భార్య నేను చూసుకుంటున్నాను. అందరిలాగే మీరెందుకుండాలి?
ప్రత్యేకంగా ఉండటానికి మీరెందుకు ప్రయత్నించకూడదు? భార్య కోసం, భార్య బాధ్యతల్లో భాగం పంచుకోవడం కోసం వేరే కాపురం పెడితే నష్టం ఏముంది? ఇదిగో చూడు, నేనే మహాత్ముని మహానుభావుని చెప్పుకోవడం లేదే. ఒక మామూలు మనస్తత్వం వల్ల సగటు మనిషిని. దట్స్ ఆల్. ఆ విషయం ఇప్పుడే తెలుస్తోందండి. మీలో ఉన్న స్వార్థం ఏమిటో తెలుస్తోంది. నేను ఒక ప్రత్యేకత గల భార్యగా ఉండాలి, నా సుఖాన్ని వదులుకోవాలి, నా చెల్లి తమ్ముళ్ళని పట్టించుకోకూడదు, మీ కుటుంబం గురించి కష్టపడాలి. కానీ మీరు మాత్రం ఒక మామూలు భర్తగానే ఉండాలి. అదే కదా మీరు చెప్పేది? బాగుందండి, చాలా బాగుంది. నాకొక పద్ధతి, మీకొక పద్ధత. నేను మగాడిని, నేను ఎలాగే ఉంటాను. ఏమిటండి పెద్ద మీ మగతనం? ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం అని మాట్లాడలేగా మీ మగతనం. చంపేస్తాను ఇంకోసారి ఇలా మాట్లాడాలంటే.